ఎల్సెలా బుక్స్ వారి లెంట్ సీజన్ ప్రత్యేక పాడ్కాస్ట్కు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే థీమ్ ఏంటంటే, మన జీవితంలో ఎదురయ్యే అత్యంత చీకటి భయానకమైన పరిస్థితుల్లో కూడా మన కాపరి అయిన దేవుడు మనకు ఎలా తోడుగా ఉండి గొప్ప ప్రశాంతతను ఇస్తాడనేది చూద్దాం. మొదటిది, ఒక్కసారి ఈ సిచ్యువేషన్ ఊహించుకోండి. మార్చ్ నెల, అర్ధరాత్రి, సరిగ్గా 2 గంటలవుతోంది. తొలిసారిగా దూడలకు జన్మనిస్తున్న ఆవులను చూడ్డానికి మీరు కట్టిక చీకట్లో బయటకు వెళ్లారు. అప్పుడే మీ భుజం వెనకాలే అతి దగ్గరగా తోడేళ్లు ఊళలు వేస్తున్న శబ్దాలు వినిపిస్తే అసలు ఆ వాతావరణం ఎంత భయానకంగా ఉంటుందో కదా. గుండెల్లో దడ పుట్టడం ఖాయం. ఇక రెండవది, చేతిలో ఒక చిన్న ఫ్లాష్లైట్ మాత్రమే పట్టుకొని ఆ చిమ్మచీకట్లో వణుకుతున్నప్పుడు కీర్తన 23 మనకు ఎంతటి అద్భుతమైన ఓదార్పునిస్తోందో తెలుసా? గాఢాంధకార లోయలో సంచరించినా నేను ఏ అపాయానికి భయపడను అనే మాటలను మనం పదే పదే మననం చేసుకుంటే చాలు. దేవుని దండం, ఆయన దుడ్డుకర్ర మనకు ఎప్పుడూ తోడుగా ఉన్నాయన్న ధైర్యం ఖచ్చితంగా వస్తుంది. చివరిగా, ఆ భయం మనల్ని పూర్తిగా కమ్మేసినా సరే, దేవుడు మనల్ని పచ్చికగల చోట్లకు, అలాగే ప్రశాంతమైన జలాల వద్దకు నడిపించి మన ప్రాణాన్ని ఎలా సేదతీరుస్తాడో ఒక్కసారి ప్రార్థనాపూర్వకంగా ఆలోచించండి. మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది కదూ. ఒక్క మాటలో చెప్పాలంటే, మనం ఎంతటి గాఢమైన చీకటి లోయల్లో నడుస్తున్నా సరే, కాపరిగా దేవుడు మన వెంటే ఉండి మన భయాన్నంతా పారద్రోలి అద్భుతమైన శాంతినిస్తాడు. మా పాడ్కాస్ట్ విన్నందుకు ధన్యవాదాలు. మరిన్నింటి కోసం వింటూనే ఉండండి.